హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూ కోర్సులో భాగంగా పర్సంటేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాం. పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 0.01. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 8% ఆఫ్ 6 కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి కదా. 8 into 6 48. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్ అంటే 0.48 అని. అదే నార్మల్గా మనం ఎలా చేస్తాం? 8 అంటే 8, పర్సంటేజ్ అంటే 1/100. 8 into 6 48. 48/100 అంటే 0.48. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి పైన 2 జీరోస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. 30% ఆఫ్ 20. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ కదా. 3 into 2 ఎంత? 6. నెక్స్ట్ ఇక్కడ ఏమని అడిగారు? 0.5 ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 20. అంటే 20లో 0.5 అనేది ఎంత పర్సెంటో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. హాఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లోకి వస్తుంది. డినామినేటర్లో 20 వస్తుంది. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25. 0.5 into 5 అంటే 2.5. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఏ ఈస్ 95% ఆఫ్ బి. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈస్ బి. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో అన్ని పర్సంటేజెస్ ఇచ్చారు, మనల్ని కూడా పర్సంటేజ్ అడిగారు. ఇలా పర్సంటేజెస్ ఇచ్చి పర్సంటేజ్ అడిగితే ఒక నెంబర్ని 100 అనుకోవాలి. ఇక్కడ లాస్ట్లో ఉండే నెంబర్ని 100 అనుకోవాలి. బీని ఏమనుకుంటా? 100 అనుకుంటా. అప్పుడు ఏ ఏమవుతుంది? 95% ఆఫ్ బి అంటే 95% ఆఫ్ 100. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్ అని చెప్పాను కదా. ఏ వాల్యూ 95. వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి. హాఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లో వస్తుంది, రిమైనింగ్ వచ్చి న్యూమరేటర్లో వస్తుంది. ఇంతకుముందుగానే చెప్పాను కదా. ఇక్కడ బి వాల్యూ ఎంత? 100. ఏ వాల్యూ వచ్చేసి 95. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 20s, 5 19s. డివిజన్ చేయండి. 20 into 100 2000. నెక్స్ట్ 19 ones 19. 10 100. 19 5s 95. 5 మిగులుతుంది కదా. ఆన్సర్ కావాలంటే ఈ టైప్లో రాసుకోవాలి. ఫస్ట్ 105. 5 వచ్చింది కదా. 5/19. నెక్స్ట్ 91% ఆఫ్ ఏ. 91% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 39% ఆఫ్ బి. పర్సంటేజ్ క్యాన్సిల్ అంటే ఏ బై బి ఏమవుతుంది? 39/91. నెక్స్ట్ బి ఈజ్ X% ఆఫ్ ఏ అన్నారు. బి ఈజ్ X% ఆఫ్ ఏ అన్నారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. బి అంటే 91 అని తీసుకోవచ్చు, ఏ అంటే 39 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ X/100 91/39 కదా. 3తో క్యాన్సిల్ చేయండి, లేదంటే 13తో చేయండి. 13 7s 13 3s. 7 into 100 700. X వాల్యూ 700/3. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్. ఉండే వాటిలో ఏది లీస్టో చెప్పాలి. ఓకేనా. ఉండే వాటిలో ఏది లీస్టో చెప్పాలి. అన్నిట్లో పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ని వదిలేసేయండి. అన్నిట్లో పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ని వదిలేసేయండి. లీస్ట్ నెంబర్ చెప్పాలి. 9 into మల్టిప్లై చేయాలి. 9 into 845.
5 9s 45, 4 9s 36, 40, 8 9 72, 76, 7605 వస్తుంది. నెక్స్ట్ 12 into 625, 12 5 60, 12 2 24 30, 12 6 72, 75, 7500 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7200 వస్తుంది. 15 5 75, 15 5 75, 75 ఒక 7 82, 15 5 75, 75 ఒక 8 83. ఉండే వాటిలో ఏది లీస్ట్? ఇది లీస్ట్. హైయెస్ట్ అడిగితే ఇది. ఓకేనా? ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఉండే వాటిలో ఏది లీస్ట్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మోడల్ వచ్చి కంపారిజన్ అంటే లెస్ మోర్ ఎలా చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఇంకా మనం చేయబోయే క్వశ్చన్స్లో ఇలా అడుగుతారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతారు, పర్సంటేజ్ డిక్రీజ్, పర్సంటేజ్ చేంజ్, పర్సంటేజ్ మోర్, పర్సంటేజ్ లెస్, పర్సంటేజ్ ఎర్రర్. అన్నిటికీ ఒకే ఫార్ములా ఏమంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2020లో నా వెయిట్ 50 kgs, 2026లో నా వెయిట్ 75 kgs. ఇక్కడ ఏం కనుక్కోమంటారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్ లేదంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ వెయిట్ అడుగుతారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ పర్సంటేజ్ చేంజ్ కానీ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 50కి 75కి డిఫరెన్స్ 25. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ నా వెయిట్ ఎంత? 50. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 52. ఆన్సర్ వచ్చేసి 50%. అర్థమైందా? 50 75 అయింది అంటే ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ ఈ విధంగా మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయితే కనుక్కోవాలి. నెక్స్ట్ శామ్ మార్క్స్ ఆర్ 19% లెస్ దెన్ పీటర్. శాము పీటర్ ఇంత ముందుగానే చెప్పిన క్వశ్చన్లో పర్సంటేజెస్ ఇచ్చి పర్సంటేజ్ అడిగితే ఒక నెంబర్ని 100 అనుకోవాలి. పీటర్ని ఏమనుకుందా? 100 అనుకుందా. పీటర్ 100 అనుకుంటే శ్యామ్ ఏమవుతాడు? 19% లెస్ అంటే 19 తీసేయాలి. 100లో 19 తీసేస్తే ఎంత? 81. శ్యామ్ మార్క్స్ వచ్చి 81. దెన్ పీటర్ మార్క్స్ ఆర్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ శ్యామ్ అంటే ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ మోర్ కనుక్కోవాలి. పర్సంటేజ్ మోర్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 81కి 100కి డిఫరెన్స్ ఎంత? 19. ఇనిషియల్ వాల్యూ ఎలా చెప్పాలంటే ఇలా మోర్ తర్వాత దెన్ ఉంటుంది, లెస్ తర్వాత కూడా ఉంటుంది. దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? శ్యామ్. ఇనిషియల్ వాల్యూ అంటే 81. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 1900 81తో డివైడ్ చేయండి. ఆప్షన్స్ చూసారంటే ప్రతి ఆప్షన్ 2తోనే స్టార్ట్ అయింది అంటే 162. 280 కదా అంటే 81 3s, 8 3s 24, 23 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ ఇన్కమ్ ఈజ్ 2.5% మోర్ దెన్ శ్యామ్ ఇన్కమ్. ఇక్కడ మోర్ ఇస్తాడు, లెస్ అడుగుతాడు. ఇక్కడ సేమ్ పర్సన్సే ఉంటారు. మోర్ ఇస్తారు, లెస్ అడుగుతారు. ఇలా ఇస్తే షార్ట్ కట్ ఉంది. ఇంత ముందుగా జనరల్ మెథడ్ చెప్పాను. లెస్ ఇచ్చి మోర్ అడిగారు. ఈ క్వశ్చన్లో మోర్ ఇచ్చి లెస్ అడుగుతాను. షార్ట్ కట్ ఏమంటే చూడండి, ఇక్కడ 2.5% మోర్ అన్నారు. 2.5% మోర్. చూడండి 25% అంటే 1/4 కదా. 25% అంటే 1/4 అని. 2.5% అంటే 1/40 అని కదా.
2.5% అంటే ఏమని 1/40. 2.5% అంటే 1/40. ఇక్కడ మోర్ ఉంది కదా, ప్లస్ చేయాలి. న్యూమరేటర్లో ఏముంటే అది ప్లస్ చేయాలి. న్యూమరేటర్లో ఏముంటే అది ప్లస్ చేయాలి. అంటే 1/40 పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ డివిజన్ చేద్దాం. 41 100. 41 2s 82. 18 180. నెక్స్ట్ 4s 164. 2.43 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అంకితాస్ వెయిట్ ఈస్ 20% లెస్ దెన్ గ్రాండ్ మదర్. ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఉంటాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేల్. ఇక్కడ ఏమిచ్చాడు? గ్రాండ్ మదర్. జిఎం అంటే గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ weighs 26 kg లెస్ దెన్ హర్ హస్బెండ్. హస్బెండ్ కన్నా 26 kgs తక్కువ. హస్బెండ్ వెయిట్ ఎంత? 81. 11లో 6 పోతే 5, 7లో 2 పోతే 5, 55 కదా. అంటే గ్రాండ్ మదర్ వెయిట్ 55. గ్రాండ్ మదర్ వెయిట్ ఎంత? 55. నెక్స్ట్ అంకిత వెయిట్ ఏమవుతుంది? ఎనీ నెంబర్ 100%. 20% లెస్ అంటే 80% అవుతుంది. అంకిత వెయిట్ వచ్చి 80% ఆఫ్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ వెయిట్ ఎంత? 55. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 55 into 8 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 8s 40. 80 into 55 మల్టిప్లై చేస్తే 4400 వస్తుంది. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంకితాస్ బ్రదర్ వెయిట్ వచ్చి 8 kg హెవియర్ దెన్ అంకిత. 8 kg హెవియర్ దెన్ అంకిత. అంకిత వెయిట్ 44. 44 ఒక 8 ఎంత? 52. అంటే అంకిత బ్రదర్ వెయిట్ ఎంత? 52. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ వచ్చి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. మనకు జనరల్గా తెలుసు కదా, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. నెక్స్ట్ an employee income is 72,000. ఇన్కమ్ వచ్చి 72,000. లాస్ట్లో ఉండేదాన్ని 100 అనుకోవాలి. సేవింగ్ 100 అనుకుంటే స్పెండింగ్ ఏమవుతుంది? 140 అవుతుంది. ఎందుకు? 40% అయ్యారా? 100లో 40% అంటే 40 అవుతుంది. నెక్స్ట్ చూడండి, స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్ అని. ఎక్స్పెండిచర్ 140, సేవింగ్స్ 100. అంటే ఇన్కమ్ ఎంత? 240 కదా. ఇన్కమ్ అంటే 240 పార్ట్స్ ఎంత? 72,000. మనం ఏం కనుక్కోవాలా? సేవింగ్స్. ఇక్కడ 240 పార్ట్స్ 72,000. రిలేషన్ ఎంత? 300. 240 into 300 72,000. ఇక్కడ కూడా రిలేషన్ 300. అంటే సేవింగ్స్ ఎంత? 30,000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉమెన్ స్పెండ్స్ 2/3 ఆఫ్ హర్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. నెక్స్ట్ ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఏ ఉమెన్ స్పెండ్స్ 2/3 ఆఫ్ హర్ ఇన్కమ్. స్పెండ్స్ అంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ వచ్చి 2/3 ఆఫ్ ఇన్కమ్ అని ఇచ్చారు. ఇక్కడ 3తో క్యాన్సిల్ అయ్యే విధంగా ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఇన్కమ్ని ఏమని తీసుకుందాం? 300 అని తీసుకుందాం. ఇన్కమ్ వచ్చి 300. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 2 into 100 200 అవుతుంది. 300లో 200 ఖర్చు పెట్టేస్తే ఇంకెంత సేవ్ చేస్తాడు? 100 అయితే సేవ్ చేస్తాడు. నెక్స్ట్ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 18%. ఇన్కమ్ ఎంత పర్సెంట్ పెరిగింది? 18% పెరిగింది. 18% ఆఫ్ 300. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 18 into 3 54. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఎంత అయింది? 354. ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 24%. ఎక్స్పెండిచర్ వచ్చి 200. 24% పెరిగింది. 24% ఆఫ్ 200.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 24 into 2 48. 200 ఒక 48 248. ఇప్పుడు సేవింగ్స్ కనుక్కుందాం. సేవింగ్ ఎలా కనుక్కోవచ్చు? ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్. తీసేయండి. 14లో 8 పోతే 6, 4లో 4 పోతే 0, 106 కదా. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అన్నారు. సేవింగ్సే చూడాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సేవింగ్స్కి డిఫరెన్స్ 6, ఇనిషియల్ వాల్యూ 100. అంటే ఆన్సర్ ఎంత? 6%. నెక్స్ట్ క్వశ్చన్. సోహమ్స్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. ఎక్స్పెండిచరు సేవింగ్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:3. ఇన్కమ్ ఏమవుతుంది? 8 కదా. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని. 5 + 3 ఎంత? 8. హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25%. ఇన్కమ్ ఎంత పెరిగింది? 25% పెరిగింది. 25% ఆఫ్ 8. 25% అంటే 1/4 కదా. ఇన్కమ్ వచ్చి 2 రూపీస్ పెరుగుతుంది. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది? 10. నెక్స్ట్. ఇనిషియల్ సేవింగ్స్. ఇనిషియల్ సేవింగ్స్ అంటే 3 parts. 3 parts ఎంత? 4500. ఫైండ్ ఈజ్ ఇన్కమ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్. ఇన్కమ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అంటే 10 parts. రిలేషన్ ఎంత? 1500 కదా. 3 into 1500 4500. రిలేషన్ 1500. 10 into 1500 15,000. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఎర్న్స్ 16,000 అండ్ స్పెండ్స్ 80%. చూడండి, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. జనరల్గా మనం ఇన్కమ్ని 100 అనుకుంటాం. ఎంత స్పెండ్ చేస్తా అన్నాడు? 80%. 100లో 80% అంటే 80. అంటే ఎంత సేవ్ చేస్తా అన్నాడు? 20. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%. నెంబర్ 100 ఉంటే 20% పెరిగిందంటే ఇన్కమ్ ఏమవుతుంది? 120. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 10%. 10% ఆఫ్ 80 ఎంత? 10% ఆఫ్ 80. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వచ్చి 10% పెరిగింది. అంటే 8 రూపీస్ పెరిగింది. 80 + 8 88. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్స్ వస్తాయి. సేవింగ్స్ ఎంత వస్తాయి? 32. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అన్నారా? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సేవింగ్సే చూసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 12. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ సేవింగ్స్ ఎంత? 20. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25. 12 into 5 ఎంత? 60%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ అన్ని పర్సంటేజెస్ ఇచ్చారు, పర్సంటేజ్ అడిగారు. ఇలా పర్సంటేజెస్ ఇచ్చి పర్సంటేజ్ అడిగితే ఒక నెంబర్ని 100 అనుకోవాలి. ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. జనరల్గా మనం ఇన్కమ్ని 100 అనుకుంటాం. ఎంత సేవ్ చేశాడు? 20%. 100లో 20% అంటే 20 అని. 100లో 20 సేవ్ చేశాడంటే 80 ఖర్చు పెట్టాడు. ఎక్స్పెండిచర్ ఎంత? 80. ఇన్కమ్ రైజ్డ్ బై 25%. ఇన్కమ్ వచ్చి 100 ఉన్నింది. 25% పెరిగితే 125 అవుతుంది. సేవింగ్స్ వెంట అప్ బై 5%. సేవింగ్స్ వచ్చి 5% పెరిగాయి. 5% ఆఫ్ 20 ఎంత? 5 into 20 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే సేవింగ్స్ ఎంత పెరిగాయి? 1 రూపీ పెరిగింది. సేవింగ్స్ 21 అయింది. నెక్స్ట్. ఇక్కడ ఏమడిగారు? వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ ఇన్కమ్ డస్ హీ సేవ్? ఇక్కడ సేవ్ చేసింది 21 రూపీస్. 21 రూపీస్ అనేది ప్రెసెంట్ ఇన్కమ్లో ఎంత పర్సెంట్? ప్రెసెంట్ ఇన్కమ్ ఎంత? 125. పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, ఇంటూ 100.
25 4s, 25 5s అంటే 84/5. 5 16s 80, 5 8s. Answer 16.8. Fourth option. Next question. Ajay spends 66 2/3%. మనకు తెలుసు కదా 33 1/3% అంటే 1/3 అని, 66 2/3% అంటే 2/3 అని. స్పెండ్స్ అంటే ఎక్స్పెండిచర్ వచ్చి 2/3 ఆఫ్ ఇన్కమ్ అని. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ బై ఇన్కమ్ ఏమని రాయొచ్చు 2/3. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. ఎక్స్పెండిచర్ ఎంత 2, ఇన్కమ్ వచ్చి 3. 3 రూపీస్లో 2 రూపీస్ ఖర్చు పెట్టాడు అంటే సేవింగ్స్ ఎంత 1 రూపీ. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 100 మల్టిపుల్స్లో తీసుకుంది అంతే కదా. 200 300 అనుకున్నా కూడా రేషియో ఎంత ఉంటుంది 2:3నే కదా. నెక్స్ట్ ఇన్కమ్ ఎంత పెరిగింది 25%. 25% ఆఫ్ 300. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 25 into 3 75. ఇప్పుడు ఇన్కమ్ 375 అయింది. ఎక్స్పెండిచర్ కూడా 20% పెరిగింది. 20% ఆఫ్ 200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎక్స్పెండిచర్ 40 పెరిగింది అంటే 240 అయింది. ఎఫెక్ట్ ఆన్ సేవింగ్స్ కనుక్కోవాలి. ఇప్పుడు సేవింగ్స్ ఎంత అవుతాయి 135 కదా. ఇక్కడ సేవింగ్స్ 100 ఉన్నాయి 135 అయింది. 100 వచ్చి 135 అయింది. పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. 100కే కదా చెప్తాను. 100కి 135 అయిందంటే 35% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ 2021 ఇన్కమ్ వాస్ 18,600. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ వాస్ 12,400. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియో చూద్దాం. 18,600 12,400. 4తో క్యాన్సిల్ చేయండి. 4తో పోతుందా పోదు. 2తో చేయండి. 2 6 2 2s 2 9s 18 2 3s 31 2s 31 3s. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్ వచ్చి 3, ఎక్స్పెండిచర్ వచ్చి 2, సేవింగ్ ఎంత అవుతుంది 1 కదా. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఎంత పెరిగింది 15%. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేదానికి ఇలా తీసుకుందాం. వీడు పర్సంటేజెస్ అడిగారు కాబట్టి నెంబర్ ఏది తీసుకున్నా ప్రాబ్లం లే. వాడిచ్చిన నెంబర్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది, అందుకని ఇలా తీసుకున్నా. ఇన్కమ్ ఎంత పెరిగింది 15%. 15% ఆఫ్ 300 ఎంత 45. ఇన్కమ్ వచ్చి 45 పెరిగింది 345. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది 8%. 8% ఆఫ్ 200 అంటే 16 రూపీస్ పెరిగింది. 200 ప్లస్ 16 216. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్స్ కదా. ఎంత వస్తుంది 129. ఇక్కడ ఏం అడిగారు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అడిగారు. సేవింగ్స్ 100 ఉన్నాయి 129 అయ్యాయి. పర్సంటేజ్ అంటే 100కే చెప్పాలి. 100తో పోలిస్తే 29 పెరిగింది అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది 29% అయితే పెరిగింది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 15th one. ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 3:1. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. 3 + 1 ఎంత 4. ఇన్కమ్ 4 అవుతుంది. క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేదానికోసం 100 300 400 అనుకుందాం. ఇన్కమ్ ఎంత పెరిగింది 25%. 25% అంటే 2 టైమ్స్ ఆఫ్ చేయాలి. ఎన్ని టైమ్స్ ఆఫ్ చేయాలా 2 టైమ్స్. 400ని హాఫ్ చేస్తే 200. 200ని హాఫ్ చేస్తే 100. ఇప్పుడు ఇన్కమ్ ఎంత 500. సేవింగ్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది
20%. 20% ఆఫ్ 100 అంటే సేవింగ్స్ 20 పెరిగాయి, 120. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ కనుక్కోవచ్చు కదా. 500లో 120 పోతే ఎంత? 200, 380 కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 380. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అన్నారా, అంటే ఎక్స్పెండిచర్నే చూడాలి. 300 వచ్చి 380 అయింది. ఓకేనా. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ 80, ఇనిషియల్ వాల్యూ 300. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 3s 3 2 6 20 కదా. 3 6 18, 26.66. ఆన్సర్ ఎంత వచ్చింది? 26.66. రౌండ్ ఆఫ్ చేస్తే 5 కానీ 5 కన్నా ఎక్కువ కానీ ఉంటే ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది, అంటే 27. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కమ్ ఈస్ 16,500. ఇంత ముందుగానే చేసాం అనుకుంటా. ఇన్కమ్ వచ్చి 16,500, ఎక్స్పెండిచర్ వచ్చి 12,000. ఫస్ట్ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో కనుక్కోండి. 16,500, 12,000. 2 zeros 2 zeros క్యాన్సల్. 5 3s 15, 5 3s 15. 5 2s 10, 5 4s, 3 11s 3 8s. ఇప్పుడు ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్ 11 అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత? 8. సేవింగ్ ఏమవుతుంది ఇప్పుడు? ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేస్తే సేవింగ్ వస్తుంది. 11లోంచి 8 తీసేస్తే 3 వస్తుంది. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేదానికి ఇలా తీసుకుందాం. 1100, 800, 300. ఇన్కమ్ ఎంత పెరిగింది? 24%. 24% ఆఫ్ 1100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 11 4s 44, 11 2s 22, 26. ఇన్కమ్ వచ్చి 264 పెరుగుతుంది, అంటే ఏమవుతుంది? 1364 అవుతుంది. ఎక్స్పెండిచర్ ఎంత తగ్గింది? 10%. 10% ఆఫ్ 800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, అంటే 80 రూపీస్ తగ్గింది, అంటే 720 అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. 4, 6లో 2 పోతే 4, 13లో 7 పోతే 6. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అన్నారా. సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతాయి? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? 344 కదా. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ 300. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 3s, 3 1s 3 1s 14 కదా. 3 4s 12, 114 పాయింట్ సంథింగ్. నియరెస్ట్ ఇంటిజర్ అంటే 115. నెక్స్ట్ క్వశ్చన్. విపుల్ స్పెండ్స్ 30% ఆన్ రెంట్. ఇప్పుడు రెంట్ మీద 30%. గ్రాసరీస్కి వచ్చి 60% ఆఫ్ ద రిమైనింగ్. టోటల్ 100%. 30% రెంట్ మీద స్పెండ్ చేశారు. 100లో 30 పోతే 70 కదా. అంటే గ్రాసరీకి ఎంత స్పెండ్ చేశారు? 60% ఆఫ్ ద రిమైనింగ్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, అంటే గ్రాసరీస్కి ఎంత పర్సెంట్? 42%. ఇప్పుడు టోటల్ ఎంత ఖర్చు పెట్టారు? 30 + 42 72. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 28 కదా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 28. అదర్ ఐటమ్స్కి ఎంత ఖర్చు పెట్టాడు? 40% ఆఫ్ ద రెస్ట్ అన్నాడా. 40% ఆఫ్ రెస్ట్ అంటే 28%. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 4 8s 32, 4 2s 8, 8 + 3 11. ఒక పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్.
అదర్ ఎక్స్పెన్సెస్కి ఎంత ఖర్చు పెడతారు? 11. ఇంకా రిమైనింగ్ సేవింగ్స్ కదా, ఫస్ట్ 30 స్పెండ్ చేశాడు, నెక్స్ట్ 42 స్పెండ్ చేశాడు, నెక్స్ట్ 11. టోటల్ ఎంత స్పెండ్ చేశాడు? 83. ఇంకా సేవింగ్ ఏమవుతుంది? 100లో 83.2 తీసేయండి. 4, 6, 16.8 కదా. సేవింగ్స్ వచ్చేసి 16.8%. వాడేమడిగాడు? గ్రాసరీ అడిగాడు. గ్రాసరీ అంటే ఎంత పర్సెంట్? గ్రాసరీ అంటే 42%. క్యాన్సలేషన్ చేయండి. టాప్ బాటమ్ క్యాన్సిల్ అవుతాయి. 14 1s, 14 2s, 14 3s. నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి. 12 1s, 12 5s, 60, 105 కదా. 12 6, 12 8s, 96. 96 అంటే 9 మిగులుతుంది. 12 8s. ఇక్కడ 0.1, ఇక్కడ 588. అంటే రిలేషన్ ఎంత? ఇంటూ 5880. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 5880. ఆన్సర్ 3 ఇంటూ 5880. 3 8s 24, 3 8s 24, 26, 17 640. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లివింగ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 60% ఆఫ్ ద శాలరీ. చూడండి, ఇప్పుడు శాలరీ 100 అనుకుంటే లివింగ్ ఎక్స్పెండిచర్ ఎంత? 60%. 60% ఆఫ్ 100 అంటే 60 రూపీస్ కదా. నెక్స్ట్ శాలరీ గెట్స్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 30% అండ్ 60%. శాలరీ ఇంక్రిమెంట్ అయింది. ఫస్ట్ 30% పెరిగింది, మళ్ళీ 60% పెరిగింది. నెంబర్ 100. 30% ఆఫ్ 100 అంటే 30. 100 + 30 130. మళ్ళీ 60% పెరిగింది. 60% ఆఫ్ 130 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 13 6 78. 130 + 78 208. ఇప్పుడు శాలరీ ఎంత అయింది? 208 అయింది. ఇఫ్ ద సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 250% ఆఫ్ ద 100లో 60 స్పెండ్ చేస్తే సేవింగ్స్ ఎంత ఉంటాయి? 40 ఉంటాయి. 100లో 60 పోతే 40 కదా. సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 250%. సేవింగ్స్ స్టార్టింగ్ 40 ఉన్నాయి, ఇప్పుడు ఎంత పెరిగాయి? 250% పెరిగాయి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 40 + 25 × 4 ఎంత? 100. 140. నెక్స్ట్ మీరే చెప్పండి. 208కి ఎంత నెంబర్ సపరేట్ చేస్తే 140 వస్తుంది? 68 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ న్యూ లివింగ్ ఎక్స్పెండిచర్. న్యూ లివింగ్ ఎక్స్పెండిచర్ అంటే 68 యాజ్ పర్సంటేజ్ ఆఫ్ న్యూ శాలరీ. న్యూ శాలరీ ఎంత? 208. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 4 1s, 4 17s, 4 5s 20, 4 2s. 1700/52. నెక్స్ట్ 3s చూడండి. 156, 4, 140. 32 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P&Q salaries total 9,60,000. They saves 64% and 44%. చూడండి, P's expenditure is 1.5 times Q's expenditure. Find salary ratio of P&Q. ఇప్పుడు P expenditure ఏమని ఇచ్చాడు? 1.5 times Q అన్న. అంటే ఎక్స్పెండిచర్ రేషియో ఎంత? ఎక్స్పెండిచర్ రేషియో 1.5.
1.5 అంటే 3/2. నెక్స్ట్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. P&Q శాలరీస్ టోటల్ 9,60,000. PQ శాలరీస్ మొత్తం ఎంత? 9,60,000. వాళ్ళిద్దరు ఎంత సేవ్ చేస్తారు? 64%, 44% సేవింగ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు P శాలరీ P అనుకుందాం. P శాలరీ ఏమనుకుందాం? P. Q శాలరీ ఏమవుతుంది? 9,60,000 మైనస్ P కదా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ P ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 1.5 times Q ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఎలా కనుక్కోవచ్చు? ఇన్కమ్ లోంచి సేవింగ్స్ తీసేయండి. అంటే P ఇన్కమ్ అంటే P శాలరీ. P శాలరీలోంచి సేవింగ్స్ తీసేయండి. 64% ఆఫ్ P. 1.5 అంటే 3/2. Q ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే Q శాలరీ ఇది తీసేయాలి. లేదా డైరెక్ట్గా రాసేద్దాం. 64% సేవ్ చేస్తా అన్నాడు. 100లో 64 పోతే ఎంత? 36. 36% ఆఫ్ P. 44% సేవ్ చేస్తా అన్నాడు. అంటే ఎక్స్పెండిచర్ ఎంత? 56%. అన్ని పర్సంటేజెస్ ఇన్కమ్లో కనుక్కోవాలి. Q ఇన్కమ్ ఇది కదా. Q ఇన్కమ్ని Q అనే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. P అంటే P శాలరీ, Q అంటే Q శాలరీ. ఇంక క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. 3 12s, 4 3s, 4 1s, 4 4s, 2 7s. P/Q ఈజ్ ఈక్వల్ టు 7/3. ఈ నెంబర్తో అసలు పనే లేదు. ఓకేనా. శాలరీ రేషియో ఆఫ్ P అండ్ Q అంటే 7:3. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఏం లేదు, మనం ఎలా చేసామంటే ఇన్కమ్ 100% అనుకుంటే, సేవింగ్స్ 64% అనుకుంటే, ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 100లో 64 పోతే 36. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 3 years అగో అంటే 3 years బ్యాక్ రామన్ శాలరీ ఎంత? 45,000. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 10%. సెకండ్ ఇయర్ ఏ% పెరిగింది. థర్డ్ ఇయర్ 20% పెరిగింది. ఫైనల్గా ఎంత అయింది? 83,160. ఇప్పుడు ఏ వాల్యూ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫ్రంట్కి వెళ్తే 100 + 10 110. 110/100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 1 year 3 years బ్యాక్ నుంచి 1 year తర్వాత శాలరీ ఏమవుతుంది? 11 5s 55, 11 4s 44, 49. 49,500 అవుతుంది. ఇక్కడ బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 20 120. 120/100 రివర్స్ 100/120. 25s 26. 6 1 6 23 కదా. 6 3s 18. 51. 6 8s 48. 36. 6 6 మల్టిప్లై చేయండి. 6 5s 30. 5 8s 40, 43. 5 3s 15, 19. ఎంత అవుతుంది? 69,300. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ వచ్చి ఏ. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోండి. 69,300లో 49,500 తీసేయండి. 13లో 5 పోతే 8. 18లో 9 పోతే 9. 19,800. ఇనిషియల్ వాల్యూ వచ్చి 49,500. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 5 9s 45, 5 9s 45.
5 20s, 99 2s, అంటే ఆన్సర్ 40%. Fourth option. Next question. Kriti EMI was 22% of the salary. EMI వచ్చి 22%. రిమైనింగ్ ఎంత? 78 కదా. ఎక్కడ స్పెండ్ చేశారు? గ్రాసరీస్, క్లాత్స్. ఏ రేషియోలో? 7:5. ఈ రెండు యాడ్ చేస్తే 78 రావాలి. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండు యాడ్ చేస్తే 78 అయితే రావాలి. 7 + 5 అంటే 12. 12 పార్ట్స్ ఎంత? 78%. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఇచ్చాడు. క్లాస్ మీద ఎంత స్పెండ్ చేశారు? 5 పార్ట్స్. 12 పార్ట్స్ ఎంత? 78% కదా. 12 పార్ట్స్ ఎంత? 78%. అంతే కదా. టోటల్ వచ్చి 12 పార్ట్స్. 12 పార్ట్స్ 78%. ఇక్కడ క్లాస్ మీద ఎంత స్పెండ్ చేశారో ఇచ్చారు. నెక్స్ట్ క్లాస్ అంటే 5 పార్ట్స్. 12 పార్ట్స్ వచ్చి 78%. అన్ని పర్సంటేజెస్ శాలరీ మీద కనుక్కోవాలి. క్లాస్ మీద ఎంత స్పెండ్ చేశారు? 18,200. నెక్స్ట్ 6తో క్యాన్సిల్ చేయండి. 6 2s, 6 1s, 6 3s 18, 13 1s, 13 4s 52 కదా. నెక్స్ట్ 5 2s 10, 5 8s. శాలరీ ఏమవుతుంది? 1/2 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2 560. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ 2 జీరోస్ వస్తాయి. 56,000. ఇప్పుడు శాలరీ ఎంత పెరిగింది? 16%. శాలరీ 56,000 ఉన్నింది, 16% పెరిగింది. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 16 6 96, 16 5 80, 8960 పెరిగింది. శాలరీ వచ్చి 56,000 ఉన్నింది, ఎంత పెరిగింది? 8960. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 64960. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ 35,000. ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత? 35,000. దే సేవ్ 8%. ఎంత సేవ్ చేస్తున్నారు? 8% అయితే సేవ్ చేస్తాను. హెల్త్ ఎక్స్పెండిచర్ ఈజ్ 50% మోర్ దెన్ ఫుడ్. ఫుడ్ ఈజ్ 3 times ఎంటర్టైన్మెంట్. ఫుడ్ వచ్చి 3 times ఎంటర్టైన్మెంట్. హెల్త్ ఈజ్ half of ఎడ్యుకేషన్. రెంట్ ఈజ్ 1/3 of ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఫైండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ 8% సేవ్ చేశారు. 8% సేవ్ చేశారంటే టోటల్ ఎంత ఖర్చు పెట్టారు? 92% అయితే ఖర్చు పెట్టారు. ఎంత స్పెండ్ చేశారు? 92%. నెక్స్ట్ హెల్త్ ఏమని ఇచ్చారు? 50% మోర్ దెన్ ఫుడ్ అన్నారా? ఫుడ్ కన్నా 50% ఎక్కువ. ఎనీ నెంబర్ 100%. 100 + 50 150. హెల్త్ వచ్చి 150% ఆఫ్ ఫుడ్. హెల్త్ బై ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 150% అంటే 150/100. 53s 52s. హెల్త్ ఫుడ్ ఏ రేషియోలో ఉంటాయి? 3:2. నెక్స్ట్ హెల్త్ని 3x అనుకుంటే ఫుడ్ ఏమవుతుంది? 2x అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఈజ్ 3 times ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఫుడ్ అంటే 2x కదా. 3 times ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏమవుతుంది? 2x/3నా. నెక్స్ట్ హెల్త్ అంటే ఎంత? 3x. హెల్త్ అంటే 3x. హాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్. హాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని నుంచి ఎడ్యుకేషన్ ఏమొస్తుంది? 6x. నెక్స్ట్ రెంట్ ఈజ్
1/3 ఆఫ్ ఫుడ్. ఫుడ్ అంటే ఎంత? 2x. హెల్త్. హెల్త్ అంటే ఎంత? 3x. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే 6x. 2x ప్లస్ 3x 5x. 11x/3 కదా. రెండేమవుతుంది? 11x/3. ఓకే. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అంటే 6x కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? 6x కనుక్కుందాం. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు పెట్టేది ఎన్ని ఐటమ్స్? హెల్త్. ఇక్కడ ఖర్చు పెట్టేది హెల్త్కి, ఫుడ్కి, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, రెంట్. 5 విధాలుగా ఖర్చు పెడతాను. హెల్త్ ఎంత? 3x. ఫుడ్ 2x. ఎంటర్టైన్మెంట్ 2x/3. ఎడ్యుకేషన్ 6x. రెంట్ వచ్చి 11x/3. మొత్తం ఖర్చు పెట్టేది ఇది కదా. 92% ఆఫ్ ఇన్కమ్ 35,000. ఇది సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. మనం ఏం కనుక్కోవాలా? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే 6x. ఇక్కడ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎడ్యుకేషన్ అంటే 6x కనుక్కుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ప్రైస్ ఎంత పెరిగింది? 28% పెరిగింది. ప్రైస్ పెరిగితే కన్సంప్షన్ ఏం చేయాలి? మనం డిక్రీజ్ చేయాలి. ఎందుకు డిక్రీజ్ చేయాలా? ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసేదానికి. ఓకేనా? ఈ 28%ని ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. 28/100. 4 7s 28, 4 25s. ఇలా ఇంక్రీజ్ ఇచ్చి డిక్రీజ్ అడిగితే షార్ట్ కట్ ఉంది. 7/25. పైన ఏముంటే అది యాడ్ చేసుకోవాలి. కింద షార్ట్ కట్ ఇది. న్యూమరేటర్లో ఏముంటే అది యాడ్ చేయాలి. 7/32. పర్సంటేజ్ కావాలి కదా. ఇంటూ 100. 4 8s 4 25s. 25 into 7 అంటే 175/8. 8 2 16 15 కదా. 8 1s 21 point something అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టమాటా ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%. ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి ప్రైస్ పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది? 300%. హౌస్ వైఫ్ రిడ్యూస్ కన్సంప్షన్ బై 70%. కన్సంప్షన్ వచ్చి 70% తగ్గించారు. ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ కదా. ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కన్సంప్షన్ తగ్గింది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అన్నారా? 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా? x + y + xy/100. x వచ్చి 300, y వచ్చి -70. మైనస్ ఎందుకంటే రిడ్యూస్ అన్నారు కాబట్టి. 300 into -70/100. 300లో 70 పోతే 230. 230 - 210 అంటే 20 వచ్చింది. ఆన్సర్ +20 వచ్చింది కదా. అంటే ఇంక్రీజ్ బై 20%. నెక్స్ట్ క్వశ్చన్. రైస్ ప్రైస్ తగ్గింది. ఎంత పర్సెంట్? 25%. ప్రైస్ తగ్గితే ఒకే అమౌంట్కి మనకు ఎక్స్ట్రా క్వాంటిటీ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ప్రైస్ కానీ తగ్గిందంటే మన దగ్గర ఉండే అమౌంట్కే ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా 30 kgs వస్తూ ఉంది. ఎంత అమౌంట్కి? 54,000కి. ఎంత అమౌంట్కి? 5,400కి. ఈ 30 kgs ఎవరి వల్ల వస్తున్నాయి? ఈ 25% తగ్గడం వల్ల. కాబట్టి 25% ఆఫ్ 5,400. ఇది వచ్చి 30 kgs రైస్ ప్రైస్. ఇది న్యూ ప్రైస్. ఇది వచ్చి న్యూ ప్రైస్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 25 into 4 100.
25 into 5 125 అంటే 30 kgs ప్రైస్ ఎంత 1350 00 క్యాన్సిల్ 3 4s 12 3 5s 15 అంటే రేటు తగ్గాక ప్రైస్ 45 రేటు తగ్గాక ప్రైస్ 45 తగ్గక ముందు కనుక్కోవాల్సింది డిక్రీజ్ అంటే మైనస్ కదా 25% తగ్గాక 45 తగ్గక ముందు ఎంతో కనుక్కోవాలి బ్యాక్కి వెళ్ళాలి 100 minus 25 75 by 100 reverse 100 by 75 25 4s 25 3s 3 15s 15 into 4 ఎంత 60 next question numbers and ratios a positive number k is multiplied by 30% of itself అంటే k is 170% more than k any number 100% 170% more అంటే 100 plus 170 270 270% of k cancel 39s అంటే k వాల్యూ ఎంత వస్తుంది 9 ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ టూ నెంబర్స్ ఆర్ 10% and 25% more than థర్డ్ నెంబర్ ఇక్కడ థర్డ్ నెంబర్ని 100 అనుకోండి ఎఫ్ఎస్టి ఎఫ్ అంటే ఫస్ట్ నెంబరు ఎస్ అంటే సెకండ్ నెంబరు టీ అంటే థర్డ్ నెంబర్ని 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 10% మోర్ నెంబర్ 100 10% మోర్ అంటే 110 అవుతుంది సెకండ్ నెంబర్ 25% మోర్ థర్డ్ నెంబర్ కన్నా 25% ఎక్కువ 100 plus 25 125 ఫైండ్ రేషియో ఆఫ్ ద టూ నెంబర్స్ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో కనుక్కోవాలి అంటే 110 125 5 2s 10 5 2s 10 5 25 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 20% ఆఫ్ a plus b is equal to 30% of a minus b 10 2s 10 3s 2a plus 2b is equal to 3a minus 3b 3a minus 2a అంటే a లెఫ్ట్ సైడ్కి వెళ్తే 5b ద పర్సంటేజ్ ఆఫ్ b వాట్ పర్సెంట్ అంటే ఎంత పర్సెంటో తెలియదు కదా x% b ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నారా x% b ఏ అని ఏమని రాసుకోవచ్చు 5b అని రాసుకోవచ్చు bb క్యాన్సర్ ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి పర్సంటేజ్ అంటే 1/100 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100 పర్సంటేజ్ అంటే 1/100 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100 ఆన్సర్ 500% ఎక్స్ అంటే 500 x% అంటే 500%. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సాల్ట్ ప్రైస్ 15% తగ్గింది 15% తగ్గడం వల్ల మనకి ఎక్స్ట్రాగా 2 kgs వస్తూ ఉంది ఎంత అమౌంట్కి 272 ఈ 15% వల్ల మనకి ఎక్స్ట్రాగా 2 kgs వస్తూ ఉంది ఎంత అమౌంట్కి 272 15% అంటే 15/100 ఇంటూ 272 5 3s 5 20s నెక్స్ట్ 2 10s 2 1s 2 3s 2 6 నెక్స్ట్ ఇది 2 kgs 1 kg ఇది కనుక్కుందాం 2 1s 2 6 12 2 8s 68 into 3 68 into 3 3 8s 24 6 3s 18 204/10 అంటే 20.4 ఇది రెడ్యూస్డ్ ప్రైజే ఎంత 20.4 నెక్స్ట్ క్వశ్చన్ రాజు స్పెండ్స్ 10% ఆన్ ట్రాన్స్పోర్ట్కి వచ్చి 10% ఫుడ్కి వచ్చి 20% క్లాతింగ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నారు ఇక్కడ 30% అయితే ఖర్చు పెట్టాడు రిమైనింగ్ అంటే 70% పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్ క్లాతింగ్కి ఎంత ఖర్చు పెట్టాడు 21% ఇంకా మిగిలింది సేవ్ చేస్తాడు 10 + 20 30 30 + 21 51
అంటే ఎంత సేవ్ చేస్తాడు? 49%. 49% ఎంతని ఇచ్చాడు? 26460. ఇక్కడ ఏమడిగారు? ఫుడ్ ప్లస్ క్లాతింగ్ అడిగారు. ఫుడ్ వచ్చి 20, క్లాతింగ్ వచ్చి 21. 20 + 21 41. 41% ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. 7 7s 49, 7 3s 21, 54 కదా. 7 7s 49, 56, 7 8s, 7 5s 35, రిలేషన్ 540. అంటే ఆన్సర్ వచ్చి 41 × 540. ఆన్సర్ 40తో ఎండ్ అవ్వాలి. 40తో ఎండ్ అయ్యేటివి చాలా ఉన్నాయి కదా. మల్టిప్లై చేయండి. 0 0 వదిలేయండి, మళ్ళీ చూద్దాము. 4 4 4 16, 5 4 5 20, 0 ఉంది కదా. 0 22,140. థర్డ్ ఆప్షన్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.